హాయ్ అందరికీ, వెల్కమ్ టు వామిక ఇషారెడ్డి వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో వచ్చేసి మా వామిక బోర్లు పడినందుకు చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. తను ఎప్పుడెప్పుడు బోర్లు పడుతుందా అని ఎదురు చూస్తున్నాం. ఆ డే మాత్రం రానే వచ్చేసింది. మాకంటే ఎక్కువ వాళ్ళ నాన్నని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎంతైనా నాన్నలకి కూతురు అంటేనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. అలాగే మా హస్బెండ్కి కూడా మా వామిక అంటే చాలా ఇష్టం. మా వామిక బోర్లు పడినందుకు బొబ్బర్లు అయితే చేయాలి కదా, దానికోసం వాళ్ళ నాన్న బెల్లంనైతే ఇలా తురుముతున్నాడు. అమ్మాయిగా పుట్టడం ఒక అదృష్టం. 90% నాన్నలకి కూతుర్లే పుట్టాలని ఉంటుంది. ఒక్క 10% నాన్నలకి కొడుకులు కావాలని ఉంటుంది. అసలు నా దృష్టిలో చెప్పాలంటే అమ్మాయిలు అబ్బాయిలని కాదండి, ఇద్దరు సమానమే. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నేను డెలివరీ అయ్యే వరకు మా హస్బెండ్ అయితే ప్రతిరోజు పాపనే పుడుతుందని చెప్పేవాడు. ఎవరైనా కొడుకు పుడతాడు అని అంటే మీరు అలా అనద్దు, నాకు పాపనే కావాలి, నాకు పాపనే పుడుతుందని వాళ్ళకి చెప్పేటోడు. నా డెలివరీ టైంలో మా హస్బెండ్ అయితే నా పక్కనే ఉన్నాడండి. డాక్టర్ మీకు ఆడపిల్ల పుట్టింది అని చెప్పడంతో మా హస్బెండ్ సంతోషం ఇంత అంత కాదండి, అసలు అది లైవ్లో చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. డాక్టర్ ఎందుకు హ్యాపీగా ఫీల్ అయిందంటే, మేము ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు పాప కావాలా బాబు కావాలా అని అడిగితే తను వచ్చేసి నాకు పాపనే కావాలని చెప్పాడు. తను కోరుకున్నట్లు పాప పుట్టినందుకు స్వీట్స్ పరిచినందుకు డాక్టర్ కూడా హ్యాపీగా ఫీల్ అయింది. మా వామికని పడుకోబెట్టి బొబ్బట్లు చేయడం అయితే స్టార్ట్ చేశాను. తను పడుకొని లేచేలోపు నా బొబ్బట్లు అయితే కంప్లీట్ కావాలి. అమ్మయ్య, ఫైనల్గా నా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. మైదాపిండి హెల్త్కు మంచిది కాదని గోధుమ పిండితో అయితే బొబ్బట్లు చేశాను. తను పడుకొని లేచేలోపు సింపుల్గా డెకరేషన్ అయితే రెడీ చేయాలి. ఫ్లోర్ పైన ఒక చాపనైతే వేసుకున్నాను. డెకరేషన్ చేసేటప్పుడు మైండ్లో ఒక థీమ్ అనుకుంటాము, బట్ చేసేటప్పుడు ఇంకోలా చేస్తాం. చాప వేసుకున్నాక దానిపైన ఒక పట్టు దోతి అయితే వేసుకుంటున్నాను. ఆ దోతికి 4 సైడ్స్ మొత్తం మంచిగా నీట్గా క్లోజ్ చేస్తున్నాను. ధోతి చాపకి స్టిఫ్గా ఉండడానికి ఇక్కడ నేను బట్టలకు పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా, వాటిని అయితే యూజ్ చేస్తున్నాను. కార్నర్స్లో మిడిల్లో ఇలా క్లిప్స్ పెట్టుకుంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. గాలి వచ్చినప్పుడు పైకి ధోతి లేవకుండా చాలా నీట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు ఎంత స్టిఫ్గా ఉందో. మా హస్బెండ్ ఇక్కడ అరటాకులను అయితే కట్ చేస్తున్నాడు. బొబ్బట్లకి సరిపోయేంత సైజులో అరటాకుని రౌండ్గా కట్ చేస్తున్నాడు. ఈ అరటాకులు తేవడానికి అయితే చాలా కష్టపడినాం. మా ఇంట్లో అయితే అరటి చెట్టు లేదు. మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే అరటి ఆకులు అడిగి తీసుకొని వచ్చాం. నిజంగా అబ్బా, ఆంటీ అయితే చాలా మంచిది. అడగడంతో ఇలా అరటాకులు ఎంతమంది కోసిస్తారు. పాప బోర్లు పడింది అనడంతో 4 పెద్ద అరటాకులు అయితే కట్ చేసి ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మా హస్బెండ్కి అయితే ఈరోజు ఆఫీస్ లేదు, అందుకే తీరిక కోసం తన కూతురు కోసం అయితే ఇవన్నీ కట్ చేసి ఇస్తున్నాడు. చూడండి ఇలా రౌండ్గా బొబ్బట్లకి సరిపోయేంత సైజు కట్ చేసుకున్నాము. అరటి ఆకులు ఇలా రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక పంచ కింద మామిడి ఆకులని ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజులో ఇలా వీడియోలో చూపించే విధంగా పెట్టుకున్నాను. మామిడాకులు ట్రెడిషనల్గా చాలా బాగుంటాయి అని అయితే ఇలానైతే సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రౌండ్గా కట్ చేసుకున్న అరటాకు పైన బొబ్బట్టు పెట్టి చుట్టూ అయితే వైట్ చామంతి ఎల్లో కలర్ చామంతితో అయితే రౌండ్గా పెట్టుకున్నాను. మామిడాకులు పెట్టుకున్న కొంచెం ముందుకైతే ఇలా బంతిపూలు అయితే పెట్టుకున్నాను. ఇలా నాకు ఏదో తోచినట్టయితే నేను డెకరేషన్ చేసుకున్నాను. అంత ఈజీ అనుకుంటాం కానీ చిన్న పాపను పట్టుకొని చేయడం చాలా కష్టం. ఫైనల్గా ఒక పెద్ద అరటి ఆకును తీసుకొని మిడిల్లో అయితే పెట్టుకున్నాను మా పాపను దానిపైన పడుకోబెట్టడానికి. ఫైనల్గా డెకరేషన్ అంతా కంప్లీట్ కావడానికి వచ్చేసింది. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఏదైనా కష్టపడితేనే కదా దాని విలువ అనేది తెలుస్తుంది. మా హస్బెండ్ అయితే ఇక్కడ వామిక ఇషారెడ్డి బోర్ల పడితే బొబ్బట్లని పలకపైన తన నేమ్ అయితే ఇలా రాశాడు. ఫైనల్గా నేను చేసిన డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. నిజంగా మీరు బొబ్బట్ల ఫంక్షన్ చేసే రోజు పిల్లల్ని మంచిగా పాలిచ్చి పడుకోబెట్టాలి. వాళ్ళు మంచిగా నిద్రపోయి ఉంటేనే ఇరిటేట్ కాకుండా మంచిగా ఆడుకుంటారు. మా చిట్టి తల్లినైతే రెడీ చేసి ఇలా అరటాకు పైన అయితే పడుకోబెడుతున్నాము. చుట్టూ అందరం ఉండేసరికి మా వామిక భయపడి బోర్ల పడలేదు. ఫస్ట్ వాళ్ళ నాన్న ర్యామ్స్ పెట్టేసరికి దాన్ని చూసుకుంటూ అయితే కాసేపటికి బోర్ల పడింది. ఫైనల్గా మా వామిక బంగారం అయితే బోర్ల పడింది. అసలు ఎంత టైం తీసుకుంటుందో అనుకున్నాం, కాకపోతే చాలా తొందరగా పడింది.
మంచిగా హ్యాపీగా ఆడుకుంది. మా వామిక బోర్ల పడిందని వాళ్ళ తాతయ్య అయితే సంతోషంగా డబ్బులు అయితే ఇచ్చాడు. డబ్బులు తీసుకొని పక్కన పెట్టుకొని ఎలా నవ్వుతుందో చూడండి. నా చిట్టి తల్లిని మీరు కూడా బ్లెస్ చేయండి. ఫైనల్లీ లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. చిన్న నాన్నలో వామిక తల్లి నాకు తోచినట్టయితే ఇలా చిన్నగా ఏదో సెలబ్రేట్ చేసుకున్నాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా వామిక ఇషా రెడ్డి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.